సభలో మొదటి ప్రసంగాన్ని, మొదటి వాక్యోపదేశాన్ని విందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రమునైనా ఈ సమయంలో ఈ స్థలములో నీ యొక్క అవకాశమును బట్టి మహాసభలు 2 రోజులు ఏర్పాటు చేసి ఉండగా మొదటి రోజు నీ వాక్యాన్ని ఆయన వినిపిస్తుండగా చెప్పుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును దయచేయండి, వినుచున్న వారికి వివేకమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ఆగమనం, విశ్వ వినాశనం. క్రీస్తు ఆగమనం, యేసుక్రీస్తు వారు రావటం. క్రీస్తు ఆగమనం అనగా యేసుక్రీస్తు వారు రావటం. యేసుక్రీస్తు వారు రావటంలో మొట్టమొదటిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీర ఆకారంతో మొదటి రాకడ జరిగింది. కన్యమరియ గర్భంలో ఆయన మనలాంటి ఆకారం ధరించుకొని మన పాపముల కోసం మరణించటానికి, మనకు రక్షణ దయచేయటానికి ఆయన మొదటి రాకడ జరిగింది. క్రీస్తు ఆగమనంలో మొదటి రాకడ జరిగింది. ఇక రెండవసారి ఆయన చెప్పాడు, రెండవసారి మరలా వస్తాను అన్నాడు. క్రీస్తు ఆగమనం, అది 2వ రాకడ. మరలా ఈ క్రీస్తు ఆగమనం 2వ రాకడలో ఏం జరుగుతుంది అనేది ఈ యొక్క సభలలో మరి చెప్పబడుతుంది. కనుక వినేవారు జాగ్రత్తగా విని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చెప్పబోయే దేవుని యొక్క మాటలు చాలా విలువైనవి. సమయాన్ని వృధా చేయకుండా దేవుడు చెప్పిన మాటలను మీకు చెప్పటమే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. క్రీస్తు ఆగమనం అంటే 2వ రాకడలో ఏం జరుగుతుందంటే, ముందుగా కొన్ని సూచనలు జరుగుతాయి. తర్వాత విశ్వం అనేది వినాశనం, నాశనానికి వెళ్ళిపోతుంది. విశ్వం అంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో చెప్పిన దగ్గర నుండి ఇప్పటి వరకు మనం చూస్తే మరి ఆయన చెప్పినటువంటి సూచనలు, ఈ క్రీస్తు ఆగమనం, విశ్వ వినాశనం అనే ఈ యొక్క టైటిల్ అనేది బైబిల్ నుండే తీయబడింది. ఇందాక చదువుకున్నాం కదా మనం బైబిల్ పాఠంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో 2వ లైన్ అన్నమాట. శిష్యులు అడిగారు, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు, యుగ సమాప్తికి మన ముఖ్య వాక్యోపదేశకులు అనిల్ కుమార్ గారు మన మధ్యకు వస్తున్నారు. మరి క్లాప్స్తో వారిని ఆహ్వానించారు. క్రీస్తు ఆగమనం 2వ రాకడలో విశ్వ వినాశనం ఎలా జరుగుతుందో ముందుగా ఆయన సూచనలు అనేవి చెప్పబడి శిష్యులు అడిగారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి? నీ రాకడ అంటే క్రీస్తు ఆగమనం 2వ రాకడ, యుగ సమాప్తి అంటే విశ్వ వినాశనం. ఈ టైటిల్ అనేది బైబిల్ నుండి తీయబడిందంట. క్రీస్తు ఆగమనం, విశ్వ వినాశనం బైబిల్ నుండి. బైబిల్లో రాయబడినటువంటి సంగతులను, బైబిల్లో రాయబడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ సభలో అన్నమాట. క్రీస్తు ఆగమనం, విశ్వ వినాశనం. క్రీస్తు 2వ రాకడ అంటే ఆయన రాకడకు, యుగ సమాప్తికి సూచనలేవో మనకి ఇక్కడ చెప్పబడుతుంది. చాలా చెప్పాడు, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. మోసం అనేది జరుగుతుంది. తర్వాత అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేదారు. తర్వాత మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారమును గురించి వినబోదురు. తర్వాత జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పిన దగ్గర నుండి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ భూకంపాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ జనం మీదికి జనం, ఇప్పటికీ యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవి బైబిలులో యేసుక్రీస్తు వారు చెప్పారు అన్న జ్ఞానము
ప్రతి మనిషికి అవసరం. ఇవి చెప్పింది మామూలు మనిషి కాదు, మహాజ్ఞానంతో పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, మనుషులందరి కోసం, దేవుడు ప్రజలుగా ఉన్న మనుషులందరి కోసం ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని జ్ఞానముగా, దేవుని మాటగా మనము అంగీకరించాలి. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషి తెలుసుకోవాలి. మనుషుల్లో 2 రకాలు ప్లస్ 1 3 రకాలు ఉంటారు. మనుషుల్లో 3 రకాలు ఉంటారన్నమాట. ఒక రకం ఎలాంటి వారంటే ఏదైనా వచ్చినప్పుడు చూద్దాంలే, ప్రమాదం అంటున్నారు కదా, అది వచ్చినప్పుడు చూద్దాం అనుకునే ఒక రకం, అంటే ఒక వర్గం. రెండో వర్గం ఎలాంటిది? ముందుగానే తెలుసుకొని ఇది రాకుండా మనం తప్పించుకోవాలి అనుకునే వాళ్ళు రెండో రకం మనుషులు. మూడో రకం మనుషులు ఎలా ఉంటారంటే అది వచ్చినా కూడా చచ్చిపోతారే తప్ప తెలుసుకోరు. ఒక సంగతిని గురించి దేవుడు చెప్పిన మాటను ముందుగా తెలుసుకొని రాబోయే ప్రమాదం నుండి తప్పించుకునేవారు ఒక వర్గం. రెండవదిగా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేవాడు రెండో వర్గం. మూడవది వచ్చి చచ్చినా కూడా అసలు తెలుసుకోని వర్గం. 3 రకాల మనుషులు భూమి మీద ఉన్నారు. ఆ 2 రకాల మనుషుల గురించి 2 వచనాల్లో చూద్దాం. సామెతలు 19 అధ్యాయం 5 వచనం. సామెతలు 19 అధ్యాయం 5 వచనం. సామెతలు 19 అధ్యాయం 5 వచనం. అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానవృద్ధి. ఇక్కడ అపహాసకులు దండింపబడగా అంటే ఎవరైతే సత్యాన్ని హేళన చేస్తూ ఉంటారో, సత్యాన్ని అపహాస్యం చేస్తూ ఉంటారో వాళ్లను దేవుడు శిక్షించినప్పుడు జ్ఞానము లేని వారు చూసి మార్పు పొందుతారు, జ్ఞానం పొందుతారు. ఓహో, తప్పు చేశాడు అందుకే శిక్షించాడు దేవుడు, మనం అది చేయకూడదు అని చెప్పేసి అప్పుడు పొందుతారు, జ్ఞానము పొందుతారు. అప్పుడు వాళ్ళు మారే అవకాశం ఇవ్వబడింది, జ్ఞానం పొందుతారు. అప్పుడు ఎప్పుడు? అపహాసకుడు దండింపబడినప్పుడు. ఒక సత్యాన్ని అడ్డగించేవాడు, ఒక అపహాసకుడు, ఒక దేవునికి విరోధి ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, తప్పనిసరిగా శిక్షిస్తాడు. శిక్షించడం అని ఎవరు అనుకోవద్దు, కాలం ఉంటుంది, సమయం ఉంటుంది, శిక్షిస్తాడు దేవుడు. కనుక అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుదురు. చూసి మార్పు పొందేవాళ్ళు అన్నమాట. తర్వాత రెండవ రకం ఎలాంటి వారు అంటే కేవలము గద్దించినప్పుడే, ముందుగానే వివేకులను గద్దించిన వారు జ్ఞానవృద్ధి నొందుదురు. అంటే ముందుగానే అయ్యా రాబోతున్న ప్రమాదం, అగ్నిగుండం ఉంది, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, నువ్వు అగ్నిగుండం తప్పించుకోవాలి, పరలోకం వెళ్ళాలని చెప్పినప్పుడు ఇది దేవుని మాటని తమ మనసును మార్చుకొని దేవునికి అనుకూలంగా మారేవారు జ్ఞానం కలిగిన వారు, వాళ్ళు జ్ఞానవృద్ధి నొందుతారు అని చెప్పి రాయబడింది. అలాగే సామెతలలో ఇదే మాట మరొకసారి రాయబడింది. 21వ అధ్యాయం 12వ వచనం మరలా రాస్తున్నాడు చూడండి. మరలా 19వ అధ్యాయంలో చెప్పాడు, మరలా 21వ అధ్యాయం చెప్తున్నాడు. నీతిమంతుడైన వాడు సామెతలు 21వ అధ్యాయము 11 అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు ఏం చేయాలి? జ్ఞానం పొందాలి. చాలా మంది చూస్తూనే ఉంటారు, ఆ సంఘటనలు చూస్తూనే ఉంటారు, ఏమి పట్టించుకోరు. వాడు సహజంగా మరణించాడులే, సహజంగా శిక్ష వచ్చిందిలే అని చెప్పేసి అనుకుంటారు. వాడి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వీళ్ళకి తెలుసు, కొంతమంది తెలిసి కూడా అలాగే చూస్తూ ఉంటారు.
అపహాసకుడు దండింపబడగా చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందాలి. ఇప్పుడు జ్ఞానము పొందాలని ఈ సభలో క్రీస్తు విజ్ఞాన మహాసభలు ఇవి. క్రీస్తును గురించిన విజ్ఞానం ఇది, దేవుని గురించిన జ్ఞానము సంబంధించిన సభలు ఇవి. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందాలి. ఎంతో మంది దేవునికి విరోధులైన వారు శిక్ష పొందుతున్నారు. అప్పుడైనా చూసి దేవుడున్నాడు, దేవుడు శిక్షిస్తాడు, మనం మారాలి అని, అప్పుడైనా మారాలని జ్ఞానం లేని వారి గురించి చెప్తున్నాడు. అపహాసకుడు దండింపబడ్డ చూసి జ్ఞానము లేనివాడు జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివిను. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? ఉపదేశం అంటే వాక్యం చెబుతున్నప్పుడు విని వెంటనే ఇది దేవుని మాట, బైబిల్ చెబుతున్నాడు కాబట్టి, ఆయన చెప్పేది దేవుని మాట కాబట్టి మనం మారాలి, మనం మార్చుకోవాలి. ఇది దేవుని మాట, మనం వినకపోతే మనం శిక్షించబడతామని ముందుగానే జ్ఞానము పొందుతాడు, తన జీవితాన్ని మార్చుకుంటాడు, రాబోయే అపాయం నుండి తప్పింపబడతాడు. సామెతలు 22:3 సామెతలు 22. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి ఏం చేస్తాడు? దాక్కోవాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి యుద్ధం జరుగుతుంది కదా, పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరుగుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాక్ డ్రిల్ అని ఒకటి చేస్తున్నారు. మాక్ డ్రిల్ అంటే ఏంటి? ఇప్పుడు పాకిస్తానోడు గాలిలో అణుబాంబు వేసేస్తాడు కాబట్టి మీరు అసలు అలాంటి శబ్దం ఏదైనా వచ్చినప్పుడు, సైరన్ వినబడినప్పుడు ఏం చేయాలి? వెంటనే కింద కూర్చోవాలి, చెవులు మూసుకోవాలి, అటు ఇటు చూడాలి, బాతులాగా ముందుకు పోవాలి అని నేర్పుతున్నారు అన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు అవసరం తేడా కూడా వేసేటప్పుడు పోతాం మనం అంటే గాలిలో చేసేస్తాడు. బార్డర్లో ఉన్న వాళ్ళకే ఇప్పుడు భయం పట్టింది అని మాక్ డ్రిల్ నేర్పుతున్నారు. వాళ్ళకి బంకర్లోకి వెళ్ళి దాక్కోమంటున్నారు. తెలియకల వాళ్ళు వెళ్ళిపోవాలి, దాచుకోవాలి. అలాగా చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటే చూడటానికి, బాంబు చూడటానికి నువ్వు ఉండవు, నిన్ను చూడటానికి మేము ఉంటాం. అర్థం కనుక జనాలలో జ్ఞానము లేదు. జనాలు జ్ఞానం కోసం వెతకడం లేదు, ధనం కోసం వెతుకుతున్నారు. ధనం. అందుకన్నాడు ఇక్కడ, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడిపోతారు. ఇన్నిసార్లు చెప్పిన వాళ్ళకి అర్థం కాదంట. వాడు చెప్పేది ఏంటి? వాడెంత ఎంత మీకు తెలియాలంటే బాపట్లో ఒక ఆయన 6 అడుగు మనిషి వాక్యం చెబుతున్నాడు. మనం కొంచెం 4-5 అడుగులు ఉన్నాం, 4-5 కదా. అయినా వాడు చెప్పేది ఏంటి? మనకి ఇంకెవరు చెప్పాలి? పెద్దోడు చెప్పాలి. పెద్దోడు అంటే ఏంటి? వాళ్ళ లెక్కలో బోరే అంత ఉండాలని, లేకపోతే 5-7 అడుగులు ఉండాలి, లేకపోతే ధనం ఉండాలి. మన దగ్గర ఉన్న జ్ఞానం వాళ్ళ దగ్గర ఉండదు. ధనం ఉంటదే కానీ వాక్యం ఉండదు వాళ్ళ దగ్గర. ఇక్కడ 24 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. చూస్తున్నారు కానీ ఏం గమనించట్లా, ఏం జరుగుతుందో గమనించట్లా. అందుకు మనం చూసి నాకు బాధ కలుగుతుంది అన్నమాట. ఏం జరుగుతుంది అసలు? వీడెవడెక్కడ? ఒకడు అన్నాడు, నాది పుట్టిన గడ్డ నాది అన్నాడు. అంటే నన్ను దృష్టిలో పెట్టుకొని వాడిని ఏమంటాడంటే, వాడు ఆడి నుంచి వచ్చాడు, గొడ్డిపాడు నుంచి, పత్తిపాడు నా గడ్డరా అంటాడు. ఎంత అని ఇప్పుడు లేడు వాడు. ఆ గడ్డలో నోరు మూసుకొని ఉన్నాడు. అది మట్టి గడ్డ కింద ఉన్నాడు, కానీ గడ్డ నాదే అన్నాడు కాబట్టి వాడికి దాని కింద ఉన్నాడు. క్రీస్తు ఆగమనం, క్రీస్తు వస్తున్నాడు, మారాలి. క్రీస్తు ఆగమనం, క్రీస్తుని ఆగమని మనం అనం, క్రీస్తు ఆగమనం. అదేనా ఆగమనం? వచ్చేసి చేసే అంటాం. క్రీస్తు ఆగమనం, క్రీస్తుని ఆగమనం అనం మనం. విశ్వ వినాశనం జరగాలి. దుష్టులు పెరిగిపోతున్నారు, మూర్ఖులు పెరిగిపోతున్నారు, మంచిని గురించి ఆలోచించిన వాళ్ళు పెరిగిపోతున్నారు. స్తోత్రం గోలగోలు చేసేవాళ్ళు మాట వింటారు. సమాధానంగా పాట వినిపించి వాక్యం చెబుతుంటే అబ్బో వాళ్ళు ఉండలేము. 2 రోజులు పెట్టేటట్టుందిగా, మనం ఉండలేము.
స్తుతి స్థుతిని గోల గోల చేస్తే ఆడుంటున్నారు మళ్ళీ. అది ఎంత గోల, భయంకరమైన గోల అది. అంటే మన వాళ్ళకి అసలు వాక్యం గురించి లేదు భయం. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడదు. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించిన 22 సంవత్సరాల నుండి ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం మగను. చూడటానికి ఏముండదు. ఇక మత్తయి సువార్త 8వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని ఉన్నారు. యేసుక్రీస్తు వారు వస్తున్నాడు అని చెప్పి సైరన్ వినబడినాడు. యేసుక్రీస్తు వారు వస్తున్నాడు, అప్పుడు రాబోతున్నాడని ముందుగానే వెళ్ళారు. 5గురు ఏం చేశారంటే నూనె సరిపోయేటట్టుగా తీసుకొని ఇంకా అదనంగా తీసుకొని వెళ్ళారు. 5గురు ఏమనుకున్నారు, సరిపోతుందిలే అని చెప్పేసి అంతవట్టుగా సరిపెట్టుకొని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, ఆలస్యంగా వచ్చేసాడు. చూడు ఆయన ఎలాంటి వాడంటే ఎవరికి పొదువుగా ఉందో వాళ్ళు టెస్ట్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు తక్కువ తీసుకెళ్ళారుగా, వీళ్ళకి పెట్టాలి పరీక్ష అనుకొని లేట్గా వచ్చేసరికి నూనె అంతా అయిపోయింది. ఎక్స్ట్రా తీసుకెళ్ళిన వాళ్ళకి ఉంది కాబట్టి ఏం చేశారు వాళ్ళు, మళ్ళా నూనె అయిపోయింది ఎరిగిద్దాం ప్రభు ఇంకా ఆలస్యం చేశాడు. ఎందుకు ఆలస్యం చేశాడు అంటే వాళ్ళకి తెలియదు వీళ్ళ కోసం అని. ప్రభు ఆలస్యం చేశాడు, అందుకనే మనం తెలియగల వాళ్ళం కదా, బుద్ధిమంతులం కదా, ముందుగానే తెచ్చుకున్నామని చెప్పి నూనె పోసుకొని వెలిగించుకుంటున్నారు. వాళ్ళు వచ్చి అరే నూనె అయిపోయిందయ్యా, బుద్ధి గలవారలారా నూనె అయిపోయిందంటే వాళ్ళు నూనె అయిపోతే పోయి కొనుక్కోండి అన్నారు. ప్రేమ లేదా మాకు వస్తా ఏమన్నా అన్నారు. ఇక్కడ ప్రేమ చూపించడానికి ఏమి లేదు, ప్రేమ దోమయడా పనికిరావు. కాబట్టి మీరు పోయి కొనుక్కోండి అని చెప్పేసి వీళ్ళకి వెళ్తా మనకి ఎందుకులే అని చెప్పేసి పోయి కొనుక్కోవడానికి వెళ్ళేది. అప్పుడు ఈయన వచ్చాడు. చూడండి పరీక్ష చూడండి, వాళ్ళు కొనుక్కోవడానికి పోయినప్పుడు ఈయన వచ్చేసాడు. వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. వాడు ఏం చేశాడు, కొనుక్కొని వచ్చి వెలిగించుకొని మళ్ళీ వచ్చాడు. యేసుప్రభు గారికి వచ్చి తలుపేశాడు. అయ్యా తలుపుది అన్నాడు. ఏమన్నాడు, మిమ్మల్ని అన్నాడు ఎర్రగను వెళ్ళిపోండి అన్నాడు. కనుక మీరు కూడా ఎలా ఉన్నాడు అన్నాడు, మెలకోకుండా. మత్తయి 20:13 వచ్చింది. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. మెలుగు అంటే జాగ్రత్త, మెలుగుగా ఉండాలి. దొంగవాడు వస్తాడు జాగ్రత్తగా, అపవాది వస్తున్నాడు జాగ్రత్త, దుష్టుడు వస్తున్నాడు జాగ్రత్త. మెలుగుగా ఉండండి. అంటే దేవుడు చెప్పిన మెలుగులో ఉండలేదు, మేలుకొలుపులో ఉండలేదు. ఇది అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలుకొలుపు అనమాట. మేలుకొలుపు కోసం చెప్తున్నాం. మాకేమో రాబడి కోసం కాదు, మేము ఇక్కడ ఖర్చు పెడుతున్నాం తప్ప కూర్చుకోవడం. చాలా మంది సభలు పెడితే సందర్భం పెరిగిపోతాయి అని బాగా వచ్చేస్తాయి. మనకి మీటింగ్ పెడితే అయిపోతాయి అన్నమాట, అప్పు పెడతాం. ఎందుకు, వాక్యం సత్యం చెప్పాలని మంచి సదుద్దేశంతో పెడుతున్నాం కాబట్టి. ఆ దినముల గురించి ఆ గుడి గురించి మీకు తెలియదు కానీ మీరు కూడా ఏ దినము, క్రీస్తు ఆగమనం గురించి మీకు తెలియదు. మీరు చచ్చిపోయే దినం ఎప్పుడు మీకు తెలియదు కాబట్టి రెడీగా ఉండండి. మనుషులు ఎలా ఉంటారంటే మందంగా ఉంటారంట రాబడి. లోక 21:34 వచ్చింది. లోక 21:34 వచ్చింది. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మందముగా ఉంటారు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా జాగ్రత్తగా మీ విషయమై మీరు జాగ్రత్తగా. ఇక్కడ మనుషులకి ఇంకా దేవుడు నమ్మిన వాళ్ళకి కూడా తిండి వలన వస్తుంది, మత్తు వలన ఐహిక విచారాల వలన మందంగా ఉంటారు. అంటే తాము చనిపోయేది తెలియదు, రెండో రాత్రి వచ్చేది తెలియదు. తిండి వలన మత్తు వలన ఐహిక విచారాలు అంటే కుటుంబ సంబంధమైన విచారాలు, లోక సంబంధమైన విచారాలు, ధనమోసము, చాలా విచారాలు ఉంటాయి. విచారాలు ఏం చేస్తారు, దేవుడిని పక్కన పెట్టేస్తారు. విచారాలు నాకు బాగుండలేదు, నేను ప్రార్థనకి రాను. ప్రార్థనకి ఎందుకు రాలంటే నాకు బాగుండలేదు, మనసు బాగుండలేదు. అసలు ప్రార్థనకి మనసు బాగు చేసుకోవడానికే రావాలి. ప్రార్థనకి ఎందుకు రావాలి, మనసు బాగోకపోతే రావాలి. మనం ఏంటంటే మనసు బాగాలేదు నేను ప్రార్థనకి రాను, మనసు బాగు చేసుకోవడానికి రావాలి. అర్థమవుతుందా? కనుక మీరు తిండి వలన ఐక్య విచారం వలన మత్తు వలన మందంగా ఉండిపోతారు. అప్పుడే వచ్చేసాడు అనుకోండి తెక్కబుదిరి, అప్పుడే చచ్చిపోయారు అనుకోండి తెక్కబుదిరి. కానీ దేవుడు ప్రేమించి
మీరు చచ్చిపోకుండా రెండవ రాకడ రాకుండా కొంచెం లేట్ చేస్తుంటే అది కూడా అర్థం చేసుకోకుండా మరి తృణీకరిస్తున్నారు. లేట్ మనము దేవుని విషయంలో మెలకుగా ఉండాలి, అశ్రద్ధగా ఉండకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి మనం చాలా నష్టపోతాం. మనం జరిగిన సంఘటన ఏంటంటే నీట్ పరీక్ష రాయడానికి ఒక అమ్మాయి లేటుగా వెళ్ళింది. నీట్గా తయారైపోయింది, కానీ నీట్ పరీక్ష రాయడానికి నీట్గా తయారైపోయింది, కానీ లేటుగా వెళ్ళింది. ఎంత లేటు? 2-3 నిమిషాలు. ఆ అమ్మాయి అట్లా ఏడుస్తుంది. ఒకసారి తెర మీద చూడండి. మనము అశ్రద్ధ చేస్తే, సమయాన్ని దుర్వినియోగం చేస్తే, దేవుని కోసం వాడకుండా మనం లోక సంబంధంగా వాడుకుంటే ఎంత నష్టపోతామో బైబిల్లో దేవుడు చెప్పాడు బుద్ధిగల కన్యకల్లో. అయినా బుద్ధి రాలేదు కాబట్టి మళ్ళా మరొక ఇప్పుడు వాస్తవాన్ని, ఇప్పుడు జరుగుతున్న వాస్తవాన్ని మనము తెర మీద చూద్దాం. సరే, ఆ అమ్మాయి నీటి పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు కేవలం 3 నిమిషాలు లేట్ అయింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు ఏడుస్తున్నారు. ఎందుకంటే సుమారు 3 లక్షలు కట్టారంట. 3 లక్షలు కట్ చేశారు ఫీజుకు కానీ ఆ కోచింగ్లకు కానీ అన్నిటికీ కలిపి. ఏడుస్తున్నారు అనమాట. అయ్యా అధికారులు బతిలాడుతున్నారు, తలుపు తీయండి అయ్యా, తలుపు తీయండి అయ్యా, 3 గంటలు ఉంది కదా, పోతే 3 నిమిషాలు పోతే పోనండి, రాసుకుంటుందని చెప్పేసి ఏడుస్తుంది. తలుపు దగ్గర పోయి కొడుతుంది. ఆ అమ్మాయి ఏడుస్తుంది, బాధపడుతున్నారు. కానీ వాళ్ళ అధికారులు అన్నారు ముందుగానే చెప్పాక 1 నిమిషం లేట్ అయినా రానియమని చెప్పేసి ముందుగానే చెప్తారు వాళ్ళు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసాను. అది తెరల మీద అయితే వేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. కనుక మీరు గమనించవలసిందంటే మెలకుగా ఉండండి, మేలుకొలుపుగా ఉండండి. మేధావులారా మేల్కోండి, మేధావులారా మేల్కోండి. అన్ని విషయాలు మేము మేధావులు అంటున్నారు. మేధావి వాక్యం దగ్గర ఉందా? మేధావితనం వాక్యం దగ్గర మేలుకొలుపు ఉంటుందా? నీకు గమనించాలి, అన్నీ గమనించుకోవాలి. మనం ఏం జరుగుతుంది, అసలు ఏంటి, న్యాయవంతుడు ఎవరు, ధర్మవంతుడు ఎవరు చూడాలి. మీరు అందరినీ ఎలా జాగ్రత్తగా చూడాలి. చెప్పే వాక్యం ఎలా ఉంది అన్నీ చూడకపోతే మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మోసపరిచే వాళ్ళు ఉంటారు, మీరు మోసపడే అవకాశం ఉంది, ఇంకా మిమ్మల్ని మోసపరుస్తారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మీరు మార్పు పొందండి. అవకాశం ఇచ్చాడుగా, మార్పు పొందాలి. క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం. క్రీస్తు రాబోతున్నాడు రెండో రాకడ, లేకపోతే నువ్వు చచ్చిపోతావు ఒకరోజు. విశ్వ వినాశనంలో భాగంగా నువ్వు చనిపోవటం కూడా అదొక భాగం. చాలా మంది యుద్ధంలో చనిపోతున్నారు కదా, భూకంపంలో చనిపోతున్నారు కదా, రోగాలతో చనిపోతున్నారు కదా. అలా చనిపోయే విషయంలో నువ్వు కూడా ఒకరోజు చనిపోతావు. మన చూడండి, చిన్న చిన్న వాళ్ళు, వయసు తక్కువైన వాళ్ళు చనిపోతున్నారు. వాడు 22 సంవత్సరాలే కదా అంటున్నాం. అంటే చావుకి 22 సంవత్సరాలు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఒక టైం పెట్టాడు, ఆ టైం ప్రకారంగా పోవాల్సింది. ఫ్యాన్సీ నెంబర్ ఏదో ఉండదు, నాకు అది అర్థం కాదు. కనుక చిన్న అమ్మాయి మొన్న ఒకసారి 10th ఎగ్జామ్ రాసింది ఆ అమ్మాయి రాసిన 10 రోజులు చనిపోయింది. ఆ అమ్మాయికి రిజల్ట్ వచ్చింది 510 మార్కులు వచ్చింది, స్కూల్కి టాపర్ అంట. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, 500 మార్కులు వచ్చిన అమ్మాయి లేకుండా పోయింది. ఉండదు, నీకు తెలుసా ఉండిద్దని. దేవుడు రాశాడు అనమాట, ఒక రోజు రాశాడు. అది ఎప్పుడు మనకు తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. మనందరం మరణించాలి. మరణించక ముందు వాస్తవం తెలుసుకొని చనిపోవాలి, సత్యం తెలుసుకొని చనిపోవాలి, సత్యం తెలుసుకొని చనిపోవాలి. అందుకే దేవుడు ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాడు. క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనంలో భాగముగా మొట్టమొదటిగా నేను చెప్పింది ఏంటంటే మెలకువగా ఉండాలి. నువ్వు జ్ఞానవంతుడువా, జ్ఞానం లేనివాడివా, కొట్టుకొని పోవాడు. అంటే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కూడా గమనించలేని స్థితిలో ఉన్నావా? గమనించలేని స్థితిలో ఉన్నావు, ఇది కూడా చూసుకోవాలి. జలప్రళయం వచ్చింది, నోవాహు చెప్పాడు, అయినా వచ్చిన తర్వాత కొట్టుకొని పోతున్నారు. కొట్టుకొని పోతూ
ఆధారాల కోసం, చెట్ల కోసం, కొండల కోసం చూస్తున్నారు. కానీ నోవాహు చెప్పాడు రా, అందుకే మనము చచ్చిపోతున్నాము అని ఒక్కడ కూడా అనుకోలేదని. అది మూడవ వర్గం. చాలా మందికి వాక్యంలో దేవుడు చెప్పినట్టుగా జరుగుతూనే ఉంటుంది. అప్పటికి వాళ్ళకి తెలియదు, ఆ చచ్చినోడికి తెలియదు, బతుకున్న వాళ్ళకి కూడా తెలియదు. అలా తప్పు చేశాడయ్యా అందుకే వచ్చిందని వాడికి తెలియదు, చచ్చినోడికి తెలియదు, బతుకున్నోడికి తెలియదు. అందుకే మిమ్మల్ని మేలుకొల్పడానికే ఈ యొక్క సభల్లో ఈ సందేశాన్ని మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ముఖ్య వాక్యోపదేశకులు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారి ద్వారా ఇంకా గొప్ప సంగతులు మనం తెలుసుకుందాం. రేపటి దినమున మొదటి మెసేజ్లో ఈ క్రీస్తు ఆగమన విశ్వ వినాశనమును యేసుక్రీస్తు వారు లోతు దినాలతో పోల్చాడు. లోతు దినాలలో లోతు భార్య ఎలా అయిపోయింది, ఏమైపోయిందో అది మనం రేపటి దినమున మొదటి ప్రసంగంలో కొద్ది నిమిషాలు విందాం. ఇప్పుడు ఈ సమయం మనకి ముఖ్య వాక్యోపదేశాన్ని విందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, చెప్పబడిన మాటలను దీవించండి. నీ ఏర్పాట్లో ఉన్న వారిని ఆకర్షించమని, తర్వాత నీ కుమారునికి మంచి జ్ఞానం దయచేసి అనేకులకు నీ మాటలు వినిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. అందరికీ వందనాలు.